ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ జట్టు ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. ఆ జట్టు అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా మంచి బ్యాటింగ్ ప్రదర్శనతో గెలుపుని సాధించింది. ముఖ్యంగా తాను క్రీజులో ఉంటే ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించగలను అనే విషయాన్ని బట్లర్ మరొకసారి నిరూపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బ్యాటింగ్ చేయడానికి విపరీతంగా ఇబ్బంది పడి ఈ ఐపీఎల్లో మరోసారి తన ఫామ్ని అందిపుచ్చుకున్న బట్లర్ తాను ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్ అని మరొకసారి నిరూపించాడు. దగ్గరుండి గుజరాత్ని గెలిపించాడు. బట్లర్ అనే అణ్వాస్త్రం దెబ్బకు ఢిల్లీ వాడిన మిగతా అస్త్రాలన్నీ కూడా వ్యర్థంగా మిగిలాయి. బట్లర్ బాదుడు దెబ్బకు ఢిల్లీ డిఫెన్స్ మెకానిజం కోటలన్నీ కూడా బద్దలయ్యాయి. ఇదే క్రమంలో ఈ మ్యాచ్లో ఢిల్లీ పేరిట ఉన్న ఒక రికార్డు బద్దలైంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఢిల్లీ జట్టు 200కు పైగా స్కోరు చేసినప్పుడు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. గతంలో 13 సార్లు 200కు పైగా స్కోర్ను సమర్థవంతంగా డిఫెండ్ చేసిన ఢిల్లీ జట్టు ఈరోజు గుజరాత్తో జరిగిన మ్యాచ్లో మాత్రం 200 స్కోరుని డిఫెండ్ చేయలేక చేతులెత్తేసి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో 2 జట్లకు సమానంగా గెలిచే అవకాశాలున్నప్పుడు గుజరాత్ వికెట్లు పడగొట్టాలనే ఉద్దేశంతో మిచెల్ స్టార్క్కు అక్షర్ పటేల్ బౌలింగ్ ఇచ్చాడు. మిచెల్ స్టార్క్ వేసిన 15 ఓవర్లో బట్లర్ వరుసగా 5 ఫోర్లు బాది మ్యాచ్ ఈక్వేషన్స్ మార్చేశాడు. అంతేకాకుండా 19వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ 5 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ పడగొట్టి గుజరాత్ జట్టులో టెన్షన్ పెంచాడు. కానీ చివరి ఓవర్ వేసిన స్టార్క్ మొదటి 2 బంతుల్లోనే 10 పరుగులు సమర్పించుకున్నాడు. గత మ్యాచ్లో ఢిల్లీ గెలుపులో కీలక పాత్ర పోషించిన స్టార్క్ ఈ రోజు మ్యాచ్లో ఢిల్లీ ఓటమికి ప్రధాన కారకుడిగా మారాడు. టీ20లో ఒక మ్యాచ్లో సూపర్ హీరోగా మారిన వ్యక్తి మరొక మ్యాచ్లో పెద్ద విలన్గా ఎలా మారగలడో చెప్పడానికి ఈరోజు మ్యాచ్ ఒక పెద్ద ఉదాహరణ. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోవడానికి మరికొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మధ్య ఓవర్లో అంత వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఎక్కువ బంతులను వృధా చేశాడు. మరో బ్యాటర్ స్టబ్స్ కూడా తన స్థాయికి తగ్గ వేగాన్నైతే చూపించలేకపోయాడు. ఇక విప్రజ్ నిగమ్ చివర్లో ఫెయిల్ అవడం కూడా ఆ జట్టు కొంప ముంచింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ మ్యాచ్లో మెగ్గుర్క్ను ఢిల్లీ జట్టు పక్కన పెట్టింది. కానీ అతడి స్థానంలో మరో బ్యాటర్ను జట్టులోకి తీసుకోలేదు. మెగ్గుర్క్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన డొనోవాన్ అటు బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు. బౌలింగ్లో అసలు అవకాశమే ఇవ్వలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ను ఉపయోగించుకోవడంలో ఢిల్లీ ఫెయిల్ అయింది. ఈ కారణాలన్నింటి చేత ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ముందు వరకు ఢిల్లీ జట్టు పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానంలో ఉండగా గుజరాత్ జట్టు 3వ స్థానంలో ఉండేది. కానీ ఈ మ్యాచ్లో అద్భుత విజయం సాధించడంతో ఢిల్లీని 2వ స్థానానికి నెట్టి గుజరాత్ మొదటి స్థానం దక్కించుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ జట్టుకు ఓపెనర్ అభిషేక్ పోరెల్ మెరుపు ఆరంభాన్ని అందించే ప్రయత్నం చేశాడు. ఇదే క్రమంలో 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి మొదటి ఓవర్లోనే 16 పరుగులు రాబట్టాడు. కానీ 9 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 18 పరుగులు చేసిన తర్వాత అర్షద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. పోరెల్ అవుట్ అవగానే ఢిల్లీ కొద్దిగా డౌన్ అవుతుందేమో అని అనుకుంటే సిరాజ్ వేసిన 3వ ఓవర్లో కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ ఇద్దరూ కలిసి 17 పరుగులు రాబట్టి సిరాజ్ బౌలింగ్ను గుంజికొట్టారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇదే క్రమంలో 14 బంతుల్లో 28 పరుగులు చేసిన తర్వాత ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అక్షర్ పటేల్ నెమ్మదిగా ఆడగా కరుణ్ నాయర్ మాత్రం కొద్దిగా వేగంగా ఆడాడు. 18 బంతుల్లో 172 స్ట్రైక్ రేట్తో 31 పరుగులు చేసిన తర్వాత కరుణ్ నాయర్, ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కీలకమైన మధ్య ఓవర్లో అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ ఇద్దరు కూడా నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డుని ముందుకు కదిలించారు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 49 పరుగులు జోడించిన తర్వాత 21 బంతులు 31 పరుగులు చేసిన ట్రిస్టన్ స్టబ్స్ సిరాజ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇక అక్షర్ పటేల్ 32 బంతుల్లో 39 పరుగులు చేశాక ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులకు వచ్చిన బ్యాటర్స్లో అశుతోష్ శర్మ మరోసారి అదరగొట్టగా విప్రజ్ నిగమ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. విప్రజ్ నిగమ్ మొదటి మ్యాచ్లో మినహా ఆ తర్వాత బ్యాటింగ్లో ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. ఇక ఢిల్లీ జట్టుకు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన డొనోవాన్ 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా డెత్ ఓవర్ల సమయంలో అశుతోష్ శర్మ సూపర్ హిట్టింగ్తో ఆకట్టుకున్నాడు. ఎప్పుడో మొదటి మ్యాచ్ తర్వాత మళ్లీ తన మెరుపులు చూపని అశుతోష్ ఈ మ్యాచ్లో 6వ స్థానంలో క్రీజులోకి వచ్చి 19 బంతుల్లో 195 స్ట్రైక్ రేట్తో 37 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇన్నింగ్స్ ముగియడానికి మరో బంతి మిగిలి ఉండగా సాయి కిషోర్ బౌలింగ్లో అశుతోష్ శర్మ అవుట్ అయ్యాడు. మిగిలిన టైలెండర్ బ్యాటర్స్లో మిచెల్ స్టార్క్ 2 పరుగులు, కుల్దీప్ యాదవ్ 4 పరుగులు చేశారు. దీంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేయగలిగింది.
గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. సగటున ఓవర్కు 10కి పైగా పరుగులు సమర్పించుకున్న ఏకంగా 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీలోని బ్యాటింగ్ ఆర్డర్ను పెవిలియన్కు పంపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో ప్రసిద్ధ కృష్ణ తన బౌలింగ్ సామర్థ్యాన్ని అద్భుతంగా మైదానంలో కనబరుస్తూ మంచి ఫలితాలను రాబడుతున్నాడు. త్వరలో టీమిండియాకు వచ్చేలా కనబడుతున్నాడు. మిగిలిన బౌలర్స్లో సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, సాయి కిషోర్ చెరకు వికెట్ దక్కించుకున్నారు. 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 7 పరుగులు మాత్రమే చేసి లేని పరుగు కోసం ప్రయత్నించి గిల్ రనౌట్ అయ్యాడు. ఇక ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతున్న మరో ఓపెనర్ సాయి సుదర్శన్, 1 డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 60 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ కారణంగా గుజరాత్ జట్టు పవర్ ప్లే ముగిసే సమయానికి 67 పరుగులు సాధించగలిగింది. వీరి భాగస్వామ్యం అద్భుతంగా సాగుతున్న తరుణంలో 21 బంతుల్లో 36 పరుగులు చేసిన తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. కీలక సమయంలో కుల్దీప్ యాదవ్ బ్రేక్ ఇచ్చాడు అనే ఆనందం ఢిల్లీ జట్టుకి ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే సుదర్శన్ అవుట్ అయిన తర్వాత నుండి బట్లర్ కలిసి 4వ స్థానంలో వచ్చిన రూదర్ఫోర్డ్ అద్భుత హిట్టింగ్తో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో ఒక్కసారిగా ఢిల్లీపై ఒత్తిడి పెరిగిపోయింది. గెలుపు ఆశలు ఆవిరవడం మొదలైంది. 11వ ఓవర్ నుండి బట్లర్, రూదర్ఫోర్డ్ ఊచకోత మొదలుపెట్టారు. దీంతో ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ను 15వ ఓవర్లో బరిలోకి దింపాడు. అయితే స్టార్క్ బౌలింగ్లో బట్లర్ వరుసగా 5 ఫోర్లు బాది దుమ్ములేపాడు. దీంతో ఢిల్లీ జట్టుకు గెలుపుపై ఆశలు ఒక్కసారిగా పాతాళానికి తాకాయి. అర్ధ సెంచరీ చేయడానికి కొద్దిగా సమయం తీసుకున్న బట్లర్ ఆ తర్వాత భీకర హిట్టింగ్ చేయడంతో సెంచరీ వైపుకి బుల్లెట్ వేగంతో దూసుకెళ్లాడు. ఇద్దరి బ్యాటింగ్ చూసిన తర్వాత వీళ్ళిద్దరే చివరి వరకు అజేయంగా నిలిచి మ్యాచ్ ముగిస్తారు అని అనిపించింది. కానీ 3వ వికెట్కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత 34 బంతుల్లో 43 పరుగులు చేసిన రూదర్ఫోర్డ్ ముఖేష్ కుమార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కీలక సమయంలో రూదర్ఫోర్డ్ అవుట్ అవడంతో సెంచరీ చేస్తాడు అనుకున్న బట్లర్కు సెంచరీ చేసే అవకాశం రాలేదు. ఎందుకంటే రూదర్ఫోర్డ్ తర్వాత క్రీజులకు వచ్చిన రాహుల్ తెవాటియా ఎప్పట్లాగే సూపర్ హిట్టింగ్తో అద్భుతంగా మ్యాచ్ను ఫినిష్ చేసి గుజరాత్ జట్టుకు మంచి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో బట్లర్ 54 బంతులకు గాను 180 స్ట్రైక్ రేట్తో 97 పరుగులు చేసి అజేయంగా నిలవగా రాహుల్ తెవాటియా 3 బంతుల్లో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో గుజరాత్ జట్టు మరో 4 బంతులు మిగిలి ఉండగానే గెలుపు తీరాలకు చేరింది. ఢిల్లీ బౌలర్స్లో కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. వీళ్ళిద్దరూ మినహా మిగతా బౌలర్లు ఎవరూ కూడా వికెట్లు దక్కించుకోలేకపోయారు. అలా ఈ మ్యాచ్లో టాప్ 1లో ఉన్న ఢిల్లీ జట్టు గుజరాత్ చేతిలో ఓటమి పాలైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.